తన సేవకుడైన యేసు. ఈ సేవకుడు ఎటువంటి వాడు? 4వ అధ్యాయం 30వ వచనం. 4వ అధ్యాయం 28వ వచనం, 4వ అధ్యాయం 30వ వచనం, రెండు చదువుదాం. ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు 30వ వచనములో రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచ్యక్రియలను మహత్కార్యము చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధౌర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, సేవకులమైన మనము నిజానికి సేవకులము కాదు, సువార్తికులము, కాపర్లము, ఉపదేశకులమే. యేసు ప్రభు ఒక్కడే సేవకుడు. ఆ సేవకుడు మనము సువార్తికులము, కాపర్లము, ఉపదేశకులము. సువార్తికులు సువార్త ప్రకటిస్తూ ఉండగా తమ ఫలితాన్ని ప్రభు వచ్చినప్పుడు పొందుతారు. కాపర్లు దేవుని మందను కాస్తూ ఉండగా ప్రధాన కాపరి అయి ప్రభు వచ్చినప్పుడు దాని ఫలితాన్ని పొందుతారు. ఉపదేశకులు ఉపదేశ సారమైన సువార్తను ప్రకటిస్తూ ఉండగా దానికి తగిన ఫలితం ప్రభు వచ్చినప్పుడు పొందుతారు. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు మనం పొందేదాని కొరకే మనం ఎలా ఉండాలా? ఆయన పరిశుద్ధ సేవకుడు, మనము కూడా పరిశుద్ధ సేవకులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధ సేవకుడైతే ఆయన వెళ్ళిన మార్గంలో మనమున్నాం కనుక మనము పరిశుద్ధ సేవకులుగా ఉండాలి. సేవ చేసేవాడు సేవకుడు నిజమే, దాంట్లో కూడా పరిశుద్ధత అనేది ఉండాలి. సేవలో పరిశుద్ధత లేకుండా దేవుని సేవ చేయలేము. కాబట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి పరిశుద్ధ సేవకుడు అని భక్తుడైన పేతురు మాట్లాడుతున్నాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, మనము పరిశుద్ధులుగా ఉన్నామా? పరిశుద్ధులుగా ఉండి వాళ్ళు సువార్తికులు కావచ్చు, ఉపదేశకులు కావచ్చు, కాపర్లు కావచ్చు, లేక విశ్వాసులు అయిన దేవుని పిల్లలు కావచ్చు, సహోదర సహోదరులు, అందరూ పరిశుద్ధులు అనే మాట మనం గమనించాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము కదా. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనం చూడలేము కదా. కాబట్టి పరిశుద్ధులుగా మనము ఉండాలి. అది ప్రభు కోరుతున్నాడు. రెండోది ఆయన యొక్క లక్షణం పరిశుద్ధ సేవకుడు. రెండోది పరిశుద్ధుడు. అసలు పరిశుద్ధుడు అనే మాట ఇక్కడ మనం గమనిస్తుంటే, పరిశుద్ధుడు అనే మాటకు అర్థం ఏంటంటే పాపము లేనివాడు అని. మనం ఒకనాడు పాపములో జీవించిన వారమే, కానీ మనము యేసుక్రీస్తు ప్రభు రక్తముతో కడగబడి ఆయన నామమున మనము విడుదల పొంది ఆయన ఆత్మచేత కడగబడి ఆయన రాజ్య వారసులమయ్యాం. మనం ఉచితముగానే నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి ఒకనాడు పాపిని గుడ్డివాడేమన్నాడు? ఒకనాడు నేను గుడ్డివాడను, ఇప్పుడు చూడగలుగుతున్నాను అన్నాడు. కాబట్టి ఒకనాడు మనము పాపులమే, కానీ ఇప్పుడు పాపము నుండి విడిపించబడిన వారము. ప్రభువు చేత, మనుషుల చేత కాదండి, లేక సంస్థల చేత కాదు, లేక ఏదో ఒక
డినామినేషన్ చేత కాదు, ప్రభువు చేత పరిశుద్ధులుగా చేయబడినవారు, పరిశుద్ధాత్ముని అభిషేకమును పొందిన వారు. ఏదో ఒక స్థలానికి పోయి అభిషేకం తీసుకొని వస్తే సేవకుడని కాదు, పరిశుద్ధుడని కాదు. జీవితంలో పరిశుద్ధత ఉండాలా, మాటలో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత, ఆలోచనలలో పరిశుద్ధత, ప్రేమలో కూడా పరిశుద్ధత. అలా ఉన్నప్పుడు మాత్రమే మనము ముందు దాటిపోతున్న మన ప్రభు అయిన పరిశుద్ధుడైన మన ప్రభువును పోలి నడుచుకోగలం. అన్ని విషయాల్లో పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మూడోది, నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు అయి ఉన్నాడు. ఆయన దుర్నీతిని ద్వేషిస్తాడు. మనము కూడా దుర్నీతిని ద్వేషించే వారముగా ఉండాలి. మనము కూడా దేవునికి ఇష్టము కాని పని చేయకుండా ఉండాలి. అవినీతికి దుర్నీతికి మనం దూరంగా ఉండాలి. ఒకనాడు మనం అవినీతి పరులము, దుర్నీతి పరులమై, కానీ ప్రభువు మనల్ని వాటి నుంచి విడిపించాడు. విడిపించిన తర్వాత మరలా మనం దానికి వెళ్ళకూడదు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన నీతిమంతుడై అనేక మంది నీతిమంతులుగా చేస్తున్నాడు. నాలుగోది, ఆయన జీవాధిపతి. 15వ వచనంలో ఆయన జీవాధిపతి అయి ఉండి ప్రతి జీవికి తన జీవాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయనే జీవమునకు అధిపతి. నేనే జీవమును అన్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అన్నాడు. పునరుద్ధానమును నేనే, జీవమును నేనే అన్నాడు. కాబట్టి జీవించి ఉన్న ప్రతి జీవి ఆయన ద్వారా జీవాన్ని పొందినది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, అటువంటి వాడు మన జీవాధిపతిని మరణము బంధించుట సాధ్యము అని మనం చెప్పుకున్నాం మొన్న ఆరాధనలో. మరణము జీవాధిపతిని బంధించలేదు, అది దానివల్ల కాదు. మరణము ముందా, జీవాధిపతి ముందా? జీవాధిపతే ముందు. మరణము పాపము ద్వారా వచ్చింది. పాపము వలన వచ్చు జీతం మరణం. అది పుట్టింది పాపము ద్వారా పుట్టింది. కాబట్టి జీవాధిపతి ఆయన స్వతహాగానే జీవము గలవాడు, జీవమునకు అధిపతి అనే మాట మనం గమనించాలి. అటువంటి జీవాధిపతి మనకు జీవమిచ్చి పోషించి సంరక్షిస్తున్నాడు. 4 చూసాం. ఇంకా తర్వాత 5వది ఉంది, ఆ తర్వాత వాక్యములు చూద్దాం. ఇప్పుడు 17వ వచనం నుంచి 16 చూడండి. 17వ వచనం నుంచి చదువుకుందాం. 17వ వచనం, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేస్తారని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోటను ముందుగా ప్రవచించిన విషయములను ఇలాగ నెరవేర్చను. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లు చదవండి. 20 ప్రభు సముఖము నుండి మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చినది దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను. అంత పర్యంతము యేసు పరలోక నివాసి అయ్యుట అవశ్యమే. మోషే ఇట్లనే, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవర్తన మీ సహోదరుల నుండి
మీ కొరకు పుట్టించు. ఆయన మీతో ఏమి చెప్పినానో అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగులను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించరు, వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి నీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభువు అమూల్య నామమును బట్టి నీ స్తోత్రం నాయన. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో నా ప్రభువా నిన్ను గూర్చిన సంగతులు పరిశుద్ధాత్మ ద్వారా తన నోట పలికాడు పేతురు. ఆ మాటలు మేము వరుసగా ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మ సహాయము దయచేయండి. మీ గుణాతిశయములు ప్రచురము చేయటానికే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి మమ్మల్ని పిలిచావు. పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయటానికే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏమని వర్ణించు? నిన్ను ఏమని వర్ణించు? నీ ఆత్మ చేత బలపరచబడి నీ ఆత్మ నడిపింపు మేరకే నిన్ను గూర్చి మేము ధ్యానించగలము, కానీ మా వలన కాదు నాయన. సహాయం చేయండి. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి. నీ దాసుని నోటికి నీ మాటలు అందించండి. ప్రభువా సహాయం చేయండి. ఎక్కడ ఏ విధముగా ధ్యానించాలో మాకు నేర్పించమని, బోధించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, పేతురు వాళ్ళను ఒక మాట ద్వారా తన మాటల వైపు తిప్పుకోవటానికి ఒక మాట అంటున్నాడు. అది పరిశుద్ధాత్మ కార్యమేలండి. పేతురు జ్ఞానమని కాదు, కానీ పరిశుద్ధాత్ముడు లోకమును ఒప్పుకొన చేయటానికి ఆయన ఏ విధముగా చేస్తాడో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఏ విధముగా? సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. తెలియక చేసిరని నాకు తెలియను. తెలియక చేస్తే క్షమాపణ ఉంది, తెలిసి చేస్తే క్షమాపణ లేదు. తెలియక చేస్తే క్షమాపణ ఉంది, తెలిసి చేస్తే లేదు. కాబట్టి వాళ్ళు తెలియక చేశారు అనేది మనకు దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తున్నాం. పౌలు ఆ విధంగా ఒప్పుకున్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆ విధంగా తాను ఒప్పుకున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో ఆఖర్లైన తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక, అది ఇశ్రాయేలు ప్రజలకు దేవుని కనికరం ఉంది. ఎందుకంటే తెలియక చేశారు. తెలియక చేశారా? అవును. పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట అన్నాడు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం.
దేవుని జ్ఞానం దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచుంది. మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపయకు ప్రభువును సిలువ వేయకపోయి ముందురు. కాబట్టి వాళ్ళకు తెలియక చేశారు. ఇంకా తెలియని చాలా ఉన్నాయి. ఏంటంటే దాని కింద మాట 9వ చరణం, దేవుడు తన్ని ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కాబట్టి దేవుడు ఎన్నో సంగతులు వాళ్లకు మరుగు చేశాడు. అయితే 12వ వచనంలో అన్నాడు 2:12, అదే 2:12, దేవుని మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవాలా. తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. కనుక మనకు తెలిపేవాడెవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తాడు. కాబట్టి మీరు తెలియక చేసిరని నాకు తెలియను. అయితే 18వ వచనం, దేవుడు తన క్రీస్తు శ్రమపడునని, తన క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఎవరైనా దేవుని క్రీస్తు. అభిషేకించబడిన వారు అనేకులుంటే ఉండొచ్చు, కానీ ఈ అభిషిక్తుడు ఎవరంటే దేవుని చేత అభిషేకించబడినవాడు. తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చెను. అది యేసుక్రీస్తు ప్రభు ఇలా శ్రమపడతాడని అనేక మంది భక్తులు, పాత నిబంధన ప్రవక్తలు అనేక మంది ప్రవచించారు. వాళ్ళల్లో ప్రాముఖ్యమైన వాడు యెషయా. యెషయా ప్రవచించాడు. ఈ విధంగా ఆయన శ్రమపడతాడు, ఈ విధంగా శ్రమపడతాడని ఒక అధ్యాయం అంతా రాశాడు. 53 అధ్యాయం మన అందరికీ తెలుసు. ఆ విధముగా తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చెను. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును. విశ్రాంతి కాలములు దేవుడు నిర్ణయించిన కాలములై. ఎక్కడి నుంచి వస్తాయి అన్నాడు? ప్రభువు సముఖము నుండి, అంటే తండ్రి అయిన దేవుని నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు ఎవరైనా ఇశ్రాయేలు ప్రజల కొరకే ముందుగా నిర్ణయించాడు దేవుడు. దేవుని నిర్ణయం అసలు ముందుగా ఇశ్రాయేలు, అది తర్వాత మనం చదువుకోవచ్చు. నిర్ణయము ముందుగా వాళ్ళకే అవకాశం ఇచ్చాడు దేవుడు. వాళ్ళు పోగొట్టుకున్నారు కనుక అన్యజనులమైన మనకు వచ్చింది, సర్వసృష్టికి. కాబట్టి ఆ విధముగా విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. మారు మనస్సు నొందాల, మారు మనస్సు పొందాల. ఎవరు పొందాలా? పాపములో ఉన్నవారు పొందాల. ఎవరు పొందాలా? యేసు ప్రభువును నమ్ముకొని కూడా ఒక్కోసారి పడిపోయిన స్థితిలో ఉన్నవారు మారు మనస్సు పొందాల. సంఘములకు రాసిన పత్రికలు అయ్యే కదా, నీకు మారు మనస్సు పొందుటకు నేను అవకాశం ఇచ్చితిని కానీ అన్నాడు. కాబట్టి ఒకసారి మారు మనస్సు పొందితే చాలదు,
పడిపోకుండా చూసుకోవాలా, పడిపోతే మళ్ళీ మారు మనసు పొందాలి. అంటే మరల పాత పాపములు అవి కాదు, నువ్వు చేసిన వాటికి మారు మనసు పొందాలి. నువ్వు పడిపోయిన దగ్గర నుండి నీవు దేవుని వైపు తిరగాలి. అది మారు మనసు. మారు మనస్సు నుండి తిరుగుడి అంటే దేవుని వైపు తిరగాల. ఈ మారు మనస్సు పొందకుండా ఉండటానికి కారణమే, మారు మనసు పొందటానికి కారణం ఏంటి? పడిపోయావు, దేవుని నుండి తిరిగావు, పాపము వైపు తిరిగావు. ఇప్పుడు ఇటు తిరగండి అంటున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నావు, బాప్తీసం తీసుకున్నావు, ఆరాధన చేస్తున్నావు, మళ్ళీ పాపం వైపు తిరిగావు. ఇప్పుడు ఇటు తిరుగు. మారు మనస్సు నుండి మనస్సు మార్చుకొని ఇటు తిరుగుడి. ఎందుకంటే విశ్వాసులైన దేవుని పిల్లలు కూడా లోకము యొక్క ఆకర్షణకు పడిపోయి సాతాను చెరలో ఉరిలో చిక్కుకొని వాడి వైపు తిరుగుతూ ఉంటారు కొన్నిసార్లు. కాబట్టి అప్పుడు దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. తిరగండి, ఇటు తిరగండి అంటున్నాడు. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. అన్నిటికీ కుదురుబాటు కాలాలు అంటే దేవుడు నిర్ణయించిన కార్యములన్నీ వాటి కాలముల్లో జరుగుతాయి. అది దేవుడు నిర్ణయించింది కాబట్టి, దేవుడు ముందుగానే నిర్ణయించాడండి. అది క్యాసెట్ ఆన్ చేశాడు, అది ప్లే అవుతుంది. అది అంతే. దేవునికి తెలియకుండా ఏదీ జరగదు. దేవునికి తెలియకుండా ఏదీ జరగదు. అంత పర్యంతము యేసు పరలోక నివాసే ఉండుట ఆవశ్యకం. ఎప్పటి వరకు? కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట అంటే అంత పర్యంతము అంటే అది జరిగే వరకు. ఎలాగ జరుగుతుంది? నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున ఉన్నాడు. అంత పర్యంతం అంటే ఆ కార్యం జరగాల. నా ప్రభువుతో చెప్పాను 110 కీర్తన 110 ఏమని చెప్పాడు? నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అన్నాడు. అంత పర్యంతము వాడిని బంధించే వరకు, వాడిని పాదమునకు పీఠములుగా వాడిని చేసే వరకు మేము యేసు పరలోక నివాసే ఉండుట ఆవశ్యకం. మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. నా వంటి ఒక ప్రవక్తను. చూసారా ప్రియులారా? మోషే తన సాక్ష్యాన్ని తను కాపాడుతున్నాడు. తన సాక్ష్యాన్ని తను గొప్పగా చెప్తున్నాడు. అవును, గుండె మీద చేసుకొని చెప్పే సాక్ష్యం ఇది. గుండె మీద చేసుకొని చెప్తారు చూడు, దాన్ని మనస్సాక్షి సాక్ష్యం అంటారు. అందువలన ఇక్కడ మనస్సాక్షి ద్వారా మాట్లాడుతున్నాడు మోషే. ఏమని? నా వంటి ఒక ప్రవక్త, నా వంటి వాడు. వచ్చేవాడు కూడా ప్రవక్త అనబడతాడు, కానీ ఆయన నా వంటి వాడు. ఆయన ఎవరు? నా వంటి వాడు. నా వంటి వాడు అంటే భూమి మీద సాత్వికుడు మోషే అన్నాడు దేవుడు. ఆ సాక్ష్యం ప్రభువుకు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడని అన్నాడు. అంత మాత్రమే కాకుండా నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంటి మీద నమ్మకమైన వాడు. హెబ్రీ పత్రిక 3లో అంటున్నాడు. కాబట్టి నా వంటి ప్రవక్త అంటానికి కారణం అక్కడ పౌలు వివరించాడు హెబ్రీలకు. హెబ్రీలారా, మోషే వంటి ప్రవక్త వస్తాడని మోషే చెప్పాడు కదా, ఆయనే ఈయన అని హెబ్రీలకు వివరించి చెప్పాడు. కాబట్టి
నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. మీ సహోదరులలో నుండి, ఎక్కడి నుంచో కాదు, మీ సహోదరులలో నుండి, అంటే ఇశ్రాయేలు ప్రజల్లో నుంచే వస్తాడని అప్పుడే చెప్పాడు మోషే. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాల. ఏ విషయంలో కానీ అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినాల. విందురు. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుటకు, ఆయన మాటలు విని ఆయన యందు విశ్వాసముంచి ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందాలి. నా మాటలు విని నా యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. అది కాబట్టి నిత్యజీవం పొందటానికి ఆయన మాటల యందు విశ్వాసం ఉంచాలి. నరకాగ్నిగుండము తప్పించుకోవటానికి యేసు ప్రభు మాటల యందు విశ్వాసం ఉంచాలి. పాతాళాన్ని తప్పించుకోవటానికి యేసు ప్రభు మాటల యందు లక్ష్యం ఉంచాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. కాబట్టి ఆ విధముగా ఆయన మాట విన్న. మరియు సమూయేలు మొదలుకొని 24వ వచనం, సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో, ఎందరు ప్రవక్తలు ప్రవచించిరు, వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఏ దినము? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చే దినం. ఏ దినం? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చే దినాన్ని గురించి అందరు రాశాడు. వాళ్ళల్లో ప్రత్యేకంగా రాసిన వాడు ఎవరంటే యోవేలు. ప్రత్యేకంగా సందర్భాన్ని రాసిన వాడి ముందుగానే చెప్పాడు కదా 2వ అధ్యాయంలో. ఒక యోవేలు మాత్రమే కాదు, అందరూ చెప్పారు. యెషయా రాశాడు, ఇర్మియా రాశాడు, యెహెజ్కేలు రాశాడు, అందరూ రాశారు. పరిశుద్ధాత్ముడు వస్తాడని, పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడని, పరిశుద్ధాత్ముడు ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయని అందరూ రాశారు. సమూయేలు మొదలుకొని ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు చూడండి, నీ సంతానమందు అంటే అబ్రహామా, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి, ఏమండి నీ సంతానమందు అంటే సంతానములు అనలేదు కదా, సంతానము. అదే గలతీ పత్రికలో పౌలు నొక్కి చెప్పాడు, ఆ సంతానము క్రీస్తే, ఆ సంతానం క్రీస్తే అని దేవుని యొక్క ఉద్దేశాన్ని అక్కడ నొక్కి చెప్పాడు పౌలు. సహోదరులారా, ఆయన ఆ సంతానం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి. భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడనని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. మీ పితరులతో చేసిన నిబంధన ఎవరికి దేవుడు నిబంధన చేశాడు? ఇశ్రాయేలు ప్రజలకు నిబంధన చేశాడు. అదేంటి? పాత నిబంధన. గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడ్డ కదా, గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడ్డ. గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వాడు రాబోతున్న క్రీస్తు రక్తములో పాలివాడై దాని ద్వారా వాడు కూడా విమోచన పొందేవాడుగా ఉంటాడు. అది హెబ్రీ పత్రికలో పౌలు రాశాడు. మొదటి నిబంధన కాలము నుండి అన్నాడు పౌలు. ఆ విధముగా నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు, అంటే కుమారులై ఉన్నారు. చివరి మాట చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి, ఇప్పుడు 5వ మాట ఏంటి మనకు? ప్రవక్త. యేసు ప్రభు ఎవరండి? సేవకుడు, పరిశుద్ధ సేవకుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, జీవాధిపతి. 5వ మాట ప్రవక్త.
ఇన్ని విధాలుగా పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ మాటలు పలుకుతున్నాడు. ఆయన ప్రవక్త, ఆ ప్రవక్త అన్నాడు. కాబట్టి ఇక్కడేమన్నాడు, మళ్ళీ మొదటకు వచ్చాడు. దేవుడు తన సేవకుని పుట్టించి అన్నాడు. పుట్టించి అనే మాట కింద ఏమన్నాడండి, లేపి. పుట్టించటం కాదు, పుట్టించటం దాన్ని చాలామంది చెప్తున్నారు. క్రిస్మస్ పండగ అందుకనే చేస్తున్నారు, పుట్టాడని, పుట్టించుట అని. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే దాంట్లో లేపటం. ఆయన మరణమును కన్యక గర్భాన జన్మించాడు. మరియమ్మ గర్భాన జన్మించటాను అది శరీర సంబంధమైన పుట్టుకే. అది కాదు దేవుడు ఇక్కడ రాపిచ్చింది. తాను కన్న రోజు ఎప్పుడు కన్నాడు? నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఇప్పుడు ఆయనను మరణము నుంచి తిరిగి లేచిన తరువాత నేడు నిన్ను కని ఉన్నాను. 2వ కీర్తనలో అన్నాడు. చాలా చోట్ల మాట పౌలు ఎత్తి రాశాడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. మరణమును జయించి తిరిగి లేచిన తరువాత నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు దేవుడు. కాబట్టి సేవకుని పుట్టించి లేపి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన, ప్రతివాడు ఏం చేయాలా? చెడుగు నుంచి మళ్ళించబడాల. వారి దుష్టత్వము నుండి మళ్ళించబడాలంటే ఇప్పుడు దుష్టత్వం వైపు ఉన్నారు, పాపం వైపు ఉన్నారు, సాతాను వైపు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు తిరగాల. మళ్ళించబడటం అంటే వాళ్ళు తిరగాల. అదే మారు మనస్సు నుండి తిరుగుడి అన్నాడు అక్కడ. కాబట్టి దేవుని వైపు తిరగాల. మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు. రక్షించబడిన వాడే ఏమయ్య ఉన్నాడు? ఆశీర్వదించబడతాడు. యెహోవా చేత ఆశీర్వదింప బడినవాడా లోపలికి. అది రక్షించబడినవాడు సంఘములో సభ్యుడు. రక్షణ పొందని కుల పెద్దలు సంఘములో సంబంధం లేనివాళ్ళు. కుల పెద్దలైతే కులానికే, సంఘానికి కాదు. గమనించావా? కుల పెద్దలైతే కులానికే కానీ సంఘానికి కాదు. సంఘానికి పెద్దలు వేరు, వాళ్ళ లక్షణాలు వేరు. తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన మాటల ప్రకారం అర్హత ఉంటేనే, ఆ అర్హతలు గలవాడే సంఘ పెద్ద. వాని దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు. దేవుడు ఏంటంటే పాపము నుంచి మళ్ళుకుంటేనే ఆశీర్వదిస్తాడు. పాపంలో ఉన్నవాడిని ఆశీర్వదించము దేవా అంటే ఆశీర్వదిస్తాడు దేవుడు. పాపంలో ఉన్నవాడిని ఆశీర్వదించము దేవా అని పాట పాడితే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించడు. కారణం, నువ్వు అన్నావు కాబట్టి నేను చేయి దాపుతున్నాను, కానీ నా చేయి కొరస అయిపోయింది అన్నాడు దేవుడు. ఎందుకని? వానికి నాకు వాని పాపములు అడ్డముగా వచ్చి ఉన్నవి కాబట్టి నా చేయి వాడిదాకా బోట్ల, అందువల్ల నేను ఆశీర్వదించలేకపోతున్నా. ఆశీర్వదించమని పాటలు పాడారు, మంచిదే. కానీ నా చేయి తాపితే వాడిదాకా బోట్లేదే. మధ్యలో వాడి పాపం అడ్డవస్తుంది. పాపం ఒప్పుకోమని చెప్పు. అది చెప్పరు. పాపం ఒప్పుకోరు, పాప క్షమాపణ పొందరు. దేవుడు ఆశీర్వదించాల. ఏది? సంవత్సరం ఆశీర్వాదమా? చెప్పండి. కలిసి వస్తే ఆశీర్వాదమా? వెండి బంగారముల ఆశీర్వాదమా? ఉద్యోగం ఆశీర్వాదమా? రక్షించబడకుండా నువ్వు అమెరికా పోయినా నువ్వు ఆశీర్వదించబడిన వాడు కాదు. రక్షించబడకుండా నువ్వు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నావు. నేను ఒక చోట ఒక పోస్ట్ చూసా, ఆ అమ్మాయికి 10 లక్షలు అంట జీతం అమెరికాలో. రక్షించబడిందా? మనకు తెలియదు. దానికి ప్రాధాన్యత ఎవరు? జీతానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంత? 10 లక్షలు అంట.
కాబట్టి సహోదరులారా, దుష్టత్వం నుంచి మళ్ళించుట వల్ల ఆశీర్వాదం. దుష్టత్వంలో ఉంటే ఆశీర్వాదం లేదు. దుష్టత్వంలో ఉన్న వాళ్ళని దేవుడు ఆశీర్వదించడు, మళ్ళుకున్న వాళ్ళని ఆశీర్వదిస్తాడు. దేవుని వైపు తిరిగి ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తాడు. యెహోవా దొరుకు కాలమందు వెతకండి, వెతికిన వాడిని ఆశీర్వదిస్తాడు. వెతికిన వాడికి దొరుకుతాడు ఆయన, వెతకని వాడికి కూడా దొరికాడంట. మనం పాట పాడతాం కదా, వెదకని నాకు దొరికితివి. కానీ ఎందుకని? నశించిన దాన్ని వెతకి రక్షించుటకు నేనే వచ్చాను, మిమ్మల్ని వెతుకుతున్నాను అన్నాడు. కాబట్టి మనం వెతకపోయినా ఆయన వెతుకుతున్నాడు మన కోసం. మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఆయనను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మొదట దేవుడు ఇశ్రాయేలీల వద్దకే పంపించాడు. ఆయనే అన్నాడు, నశించిపోతున్న ఇశ్రాయేలు గొర్రెల వద్దకే నేను పంపబడ్డాను, కానీ నేను అన్యుల వద్దకు పంపబడలేదు అన్నాడు. వీళ్ళు తృణీకరించారు, సిలువేశారు. తర్వాత ఏమన్నాడు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఇశ్రాయేలు తృణీకరించారు, నిరాకరించాడు. కాబట్టి సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అన్నాడు. కాబట్టి రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నమ్మావా? యేసు ప్రభు నీ సొంత రక్షకుడుగా నువ్వు నమ్మావా? నీ పాపాలను క్షమించటానికి సిద్ధమైన మనస్సు గలవాడని నమ్మావా? నీ పాపాలు క్షమించటానికి అధికారం గలవాడని నమ్మావా? ఆయన రక్తము ద్వారానే పాపక్షమాపణ అని తెలుసా నీకు? మరి ఎవరి వల్లనూ రక్షణ కలగదు. ఈ నామముననే, యేసుక్రీస్తు అనబడిన ఈ నామముననే రక్షణ పొందాలి, కానీ మరి ఏ నామమున రక్షణ పొందలేము. కాబట్టి ఈ రాత్రి వేళ ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రక్షణ పొందేవా సహోదరుడా, సహోదరి? రక్షణ పొందకుండా ఎంతకాలం దేవుని సన్నిధికి వెళ్ళినా వ్యర్థమే. రక్షణ ఎలా పొందాలండి? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వాసం ఉంచిన ఎడల నీవు రక్షణ పొందదు. రోమాపత్రిక 10:9. కాబట్టి ఇప్పుడైనా ప్రభువా పాపిని నన్ను ఒప్పుకో, పాప క్షమాపణ పొందు. నీ పాపం కొరకై సిలువలో ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ము. నీ పాపాల క్షమాపణ ఉచితముగానే నీతిమంతురాలుగా తీర్చబడతావు. పరలోకానికి వారసుడు అవుతావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మహిమగల నామం నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. దూరం నుండి మైకు ద్వారా వింటున్న వారితో కూడా మీరు మాట్లాడారు. మనుషులలో కులం అనేది ఎలా జాడ్యమైందో మనుషులలో సహవాసం అనేది కూడా అలాంటి జాడ్యం అయిపోయింది. సహవాసం అనే పిచ్చిలో ఉన్నారు ప్రజలు. వాక్యానికి కాదు, వాక్యము దేవుడై ఉండెను అనే మాట ఉంది, కానీ దానికి లోబడరు. దేవుని వాక్యానికి లోబడరు, సావాసానికి లోబడతారు. వాళ్ళ పెద్దలే చెబుతారు సావాసంలో పరలోకానికి చేర్చవు అని. అయినా సరే ఇదొక సావాసపు పిచ్చి. ప్రభువా, తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతోనూ అన్యోన్య సహవాసం గలవాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు. కానీ ప్రస్తుతం మేము భూమి మీద చెప్పుకుంటున్న ఈ సహవాసాలు మమ్మల్ని పరలోకానికి చేర్చవు అని వాక్యం చెప్తుంది.
కాబట్టి వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి, వాక్యము దేవుడై ఉండగా నీవు వాక్యాన్ని హెచ్చించావు, కానీ నీ నామము కంటే వాక్యాన్ని హెచ్చించావు. ఈ సత్యాన్ని నీ ప్రజలు గ్రహించే హృదయాలు దయచేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ, విన్న వాక్య ప్రకారం లోబడి జీవించే కృప నీ ప్రజలకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ, మా కొరకు త్వరగా రాబోతున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభు మహిమగల నామున స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.